కొత్త అధ్యక్షుడిగా ఎన్నికపైన తుది దశకు చేరిన కసరత్తు అయితే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని చెప్పి ఇప్పుడే అధిష్టానం నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి ఫోన్ ద్వారా సమాచారం అందినట్టు తెలుస్తోంది. వెంటనే నామినేషన్ సిద్ధమైపోయారు. మాధవ్కి అధ్యక్ష బాధ్యతలు డైరెక్ట్గా అధిష్టానమే ఫోన్ చేసి నామినేషన్ వేయమని చెప్పింది అని అంటే దాదాపుగా ఆయన అధ్యక్ష పదవి ఎన్నిక ఖాయంగా కనబడుతోంది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు మాధవ్. సో ప్రస్తుతానికి అటు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మాజీ ఎమ్మెల్సీలకి ఏకంగా అధిష్టానమే ఫోన్ చేసి మీరు నామినేషన్ వేయండి అని చెప్పింది అని అంటే వారిద్దరి నియామకం చాలా ఖాయంగా కనబడుతోంది. డైరెక్ట్గా అక్కడ ఏపీలో మాధవ్ ఎన్నికకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటి అధిష్టానం నుండి ఆయనకి ఫోన్ వచ్చింది. మరి కాసేపట్లో ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించిన విషయంలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఇప్పటికే నామినేషన్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 5 గంటలకు ఉపసంహరణ, అదేవిధంగా సాయంత్రం స్క్రూటినీ కూడా ఉంటుంది. రాత్రికి కొత్త అధ్యక్షుడి పేరు కూడా ప్రకటించబోతున్నారు. రేపు కొత్త అధ్యక్షుడు బాధ్యతలు కూడా తీసుకోబోతున్న నేపథ్యం. అయితే పివిఎన్ మాధవ్ పేరు దాదాపుగా ఖరారైంది. అధిష్టానం కూడా పివిఎన్ మాధవ్ వైపే మొగ్గు చూపి ఆయనకి ఫోన్ చేసి నామినేషన్ దాఖలు చేయాలని సూచించినట్టుగా తెలుస్తుంది.